అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కామన్‌గా పశువుల్లో వాడేటువంటి కొన్ని డివార్మింగ్ డ్రగ్స్ ఉన్నాయి. అంటే ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్, ఐవర్మెక్టిన్ ఇలాంటివి. సో వీటిల్లో చాలా మందికి వచ్చేటువంటి కామన్ డౌట్ ఏంటంటే వీటిల్లో ప్రెగ్నెంట్ టైంలో యానిమల్స్‌కి వాడొచ్చా ఇది? ఏమైనా అబార్షన్స్ ఏమైనా అవుతాయా అనేసి. సో వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా చెప్తాను. సో మన యూట్యూబ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరిదాకా చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆల్బెండజోల్ అనే దాన్ని కేటగిరీ సి డ్రగ్స్ అని అంటారు. అంటే ప్రెగ్నెంట్ యానిమల్స్‌లో ఒకవేళ ఇది డోసేజ్ బట్టి లేదా యానిమల్ కండిషన్‌ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, అది తినే ఫుడ్ మేనేజ్‌మెంటల్ పరిస్థితులను బట్టి ఒకవేళ ఈ డోసు ఈ మెడిసిన్ ఎంబ్రియో టాక్సిసిటీ లేదా టెరటోజెనిసిటీ అనేది కలుగజేసే అవకాశం ఉంది అని చెప్తారు. అంటే ఏంటంటే మొదటి ట్రైమిస్టర్ అంటే ఇప్పుడు పశువుల్లో 9 నెలల గర్భావధి కాలం అయితే మొదటి 3 నెలల కాలంలో ఈ మందును వాడకపోవడం సేఫ్. ఒకవేళ వాడినా కూడా ఎంబ్రియో టాక్సిసిటీ అని అంటారు తప్ప అది ఎంత మాత్రం డ్యామేజ్ చేస్తుంది అనే విషయం అయితే ఎక్కడ కూడా రీసెర్చ్ అయితే లేదండి దాని గురించి. అండ్ చాలా కండిషన్స్లో నేను ప్రాక్టికల్గా నేను ఫీల్డ్లో చాలా సార్లు వాడి చూసాం కూడా మేము. ఎప్పుడు కూడా మాకైతే అలాంటి అబార్షన్ కండిషన్స్ అయితే మేమైతే ఎన్కౌంటర్ చేయలేదు. సో ఇదికి పెడితే ఖచ్చితంగా అబార్షన్స్ అవుతాయి అనే భ్రమలో అయితే ఉండద్దండి ఎవరు కూడా. కానీ డోస్ మాత్రం చాలా కరెక్ట్గా వాళ్ళు లేబుల్ మీద ఇచ్చుంటారు. ఆ పర్టికులర్గా కరెక్ట్గా ఆ డోస్ని దాని బాడీ వెయిట్ ప్రకారం అంత మాత్రమే వాడాలి. తక్కువ వాడితే అది పనిచేయదు, ఎక్కువ వాడితే టాక్సిసిటీ అంటే విషంలాగా తయారయ్యేదానికి అవకాశం ఉందన్నమాట అది శరీరంలో. సో ఈ పాయింట్ అయితే మీరు జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇది ఆల్బెండజోల్ కావచ్చు. కానీ ఫెన్బెండజోల్, ఐవర్మెక్టిన్ మాత్రం ప్రెగ్నెన్సీలో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుకోవచ్చు అని అయితే మాత్రం నిర్ధారించబడింది. సో మీరు కావాలంటే గూగుల్లో అయినా సెర్చ్ చేయండి, తెలుస్తుంది దీన్ని బట్టి. అండ్ డోస్ మాత్రం నేను చెప్పట్లేదు కరెక్ట్గా, ఎందుకనంటే అది బ్రాండ్ని బట్టి ఒక్కొక్కసారి అది డోస్ అనేది మారుతూ ఉంటుంది. బాడీ వెయిట్ని కూడా మనం అందాజు కరెక్ట్గా ఇంత అందాజు అనేది లెక్క వేస్తుంటాము. కానీ మీరు ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగి దాని ప్రకారమే మీరు వాడుకోండి. సో మీ సొంత నిర్ణయాలు అయితే మాత్రం తీసుకోవద్దండి. సో ఇది ఒకటి. తర్వాత పందులలో ముఖ్యంగా నేను ఒకసారి, ఎందుకంటే పందులు ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా మందికి అసలు డోస్ ఎంత పెట్టాలనే విషయం కూడా ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళ కోసం మాత్రం నేను డోసెస్ కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను ఈ వీడియోలో. సో పందుల్లో వచ్చేసి ఫెన్బెండజోల్ అనే టానిక్ ఉంటుంది. దీన్ని బ్రాండ్ నేమ్గా మనకు పనాక్యూర్ అని దొరుకుతుంది. ఇది ట్యాబ్లెట్ రూపంలోనూ ఉంటుంది, అలాగే టానిక్ రూపంలో కూడా ఉంటుంది. సో ఈ పనాక్యూర్ అనేది మామూలుగా ఇది 5 to 10 mg per kg బాడీ వెయిట్ అంటుంటాము. అంటే 10 kg ఉన్నటువంటి పంది పిల్లకు 50 mg డోస్ వరకు పెట్టచ్చు అనమాట. మనకు టాబ్లెట్స్ వచ్చేసి 150 mg టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయి. సో దాన్ని 3 భాగాలు చేసేసి ఒక భాగం టాబ్లెట్ 10 kg పిల్లకి పెట్టుకోవచ్చు. లేదు 30 kg ఉంది పిల్ల అంటే డైరెక్ట్గా ఒక 150 mg టాబ్లెట్ని పూర్తిగా పెట్టేయచ్చు అనమాట. సో ఇంకా మీరు దాన్ని బట్టి డోస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అందాజుగా మీ పంది ఎంత బరువు ఉంటుందో చూసుకొని దాని ప్రకారం డోస్ అనేది వాడుకోండి టాబ్లెట్స్. సో ఇది ఒకటి. ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి లేదా 4 నెలలకు ఒకసారి డివార్మింగ్ అనేది చేసుకుంటూ ఉండండి. మేము పందులు ఎక్కడ బయటికి వెళ్ళవు, మాకు లోపల ఎలుగు పాములు వచ్చే అవకాశం లేదు అని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. అవి తినే ఆహారం నుంచి అవి పొట్టలోకి వెళ్ళడము, అవి డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల పందులు సరిగా పెరుగుదలకు రాకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఫెన్బెండజోల్. అలాగే ఆల్బెండజోల్, ఇది కూడా 5 to 10 mg per kg బాడీ వెయిట్ లెక్కన మనం డోస్ చెప్తుంటాము. దీనికి వచ్చేసి ఆల్బోమార్ అని చాలా మందులు మనకు బ్రాండ్ నేమ్స్ బయట మార్కెట్లో ఉంటాయి. సో 10 kg బాడీ వెయిట్ కి మనం యావరేజ్గా 70 mg అంటే 50 నుంచి 100 mg వరకు పెట్టుకోవచ్చు. సో నేను దాని రెండిట్లో మిడిల్గా ఉండేలాగా 70 mg పెట్టుకోమని నేను రెఫర్ చేస్తున్నాను. మనకు లిక్విడ్ రూపంలో ఆల్బోమార్ అనేది టానిక్ రూపంలో వస్తుంది. ఆల్బెండజోల్ ఉండేది మందు, అది వచ్చేసి 2.5% వెయిట్ బై వాల్యూమ్ తోటి తయారు చేసి ఉంటారు. సో అలాంటి మందును 10 kg బాడీ వెయిట్ ఉన్నటువంటి పంది పిల్లకు 3 ml తాపించుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారంగా మీరు లెక్కేసుకోండి. 10 kgలకి 3 ml 3 ml అంటే 50 kgలకు 15 ml. సో ఆ విధంగా తాపించుకోవచ్చు. సో మీకు మొత్తం ఎన్ని పందులు ఉన్నాయనేది చూసుకొని దానికి తగ్గట్టు అంత క్వాంటిటీ 1/2 లీటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్ తెప్పించి పెట్టుకొని ఒకసారి మొత్తం అన్నిటికీ పెట్టేసుకోండి. కాకపోతే నేను ఈ వీడియోలో ముందుగా చెప్పినట్టుగా ఆల్బెండజోల్ అనేది ఫస్ట్ 1 month ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం అవాయిడ్ చేయండి. తర్వాత కావాలంటే ఎప్పుడైనా పెట్టుకోండి. లేదు క్రాసింగ్కి ముందుగానే ఒకసారి అన్నిటికీ
డివార్మింగ్ చేసేసి తర్వాత అయినా పెట్టుకోండి. ఒకసారి ఈ 3 నెలల ముందు ఇప్పుడు ఒక డివార్మింగ్ మందు వాడామనంటే నెక్స్ట్ టైం మళ్ళీ 3 నుంచి 4 నెలల తర్వాత మళ్ళీ డివార్మింగ్ చేసేటప్పుడు వేరే మందు వాడుకోండి, మళ్ళీ మార్చండి. సో అదే మందును మళ్ళీ వాడకూడదు అనమాట కంటిన్యూస్ గా. అలాగే ఐవర్మెక్టిన్, ఇది కూడా పందుల్లో ముఖ్యంగా చాలా బాగా పనిచేసేటువంటి డివార్మింగ్ మందు. రొటేషన్ ప్రాసెస్ లో ఒకసారి ఆల్బెండజోల్ వాడితే ఒకసారి ఐవర్మెక్టిన్ వాడండి, ఆ తర్వాత ఫెన్బెండజోల్, ఆ తర్వాత మళ్ళీ ఐవర్మెక్టిన్. సో ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఉండండి. సో ఐవర్మెక్టిన్ డోసేజ్ గురించి చెప్పాలంటే నార్మల్గా ఐవర్మెక్టిన్ పశువుల్లో అయితే 0.2 mg/kg బాడీ వెయిట్ అంటుంటాం, కానీ పందుల్లో మాత్రం కొంచెం డోస్ ఎక్కువ అవసరం అవుతుంది. అంటే 0.3 mg/kg బాడీ వెయిట్, అంటే 1 కిలోగ్రామ్కి 0.3 మిల్లీగ్రాముల డోస్ అనేది పడాలన్నమాట. సో మనము మామూలుగా లిక్విడ్ టానిక్ బాటిల్ మీద చూసినట్టయితే 0.08% వెయిట్ బై వాల్యూమ్ అని ఉంటుంది. మామూలుగా ఇది వెనకాల మీకు డోస్ ఇస్తాడు, కానీ ఈ ఇచ్చిన డోస్ అనేది పశువులు అన్నింటిలో కూడా సరిపోతుంది, కానీ పందులకు వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ డోస్ పెట్టాల్సి వస్తుంది. అంటే 30 kgల పందులకి మనము 10 ml అనేది ఈ టానిక్ అయితే తాపించుకోవాల్సి వస్తుంది డివార్మింగ్ కోసం. సో ఇది మొత్తం చర్మం పైన ఉన్నటువంటి పేర్లు, విన్నర్లు, గోమార్లు ఇలాంటి వాటికి కూడా పనిచేస్తుంది. అలాగే పొట్టలో ఉన్నటువంటి ఎలికపాములు, బద్ది పురుగులు అలాంటి వాటి మీద కూడా పనిచేస్తుంది. సో దాని ప్రకారం చూసుకొని మీకు పందు పిల్లలు ఎంత బరువు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం వాడుకొని తీసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.